కర్తవ్య పుష్కర గ్రహణ వివరాలలో ముహూర్తాలు ఎలా ఉన్నాయి అనేది మంత్ వైజ్గా ఉంటుంది. ముఖ్యమైనటువంటి చెయ్యకూడని ముహూర్తాలు చెప్పేస్తాను. చేసే ముహూర్తాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ ఇంటి బ్రాహ్మణుల్ని వారికి నమస్కరిస్తూ వారి దగ్గర మీరు చేసే శుభకార్యం గురించి చెప్పి ముహూర్తాలు తీసుకోండి. గురుమౌఢ్యమి మళ్ళీ చెప్తున్నాను, జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు. శుక్రమౌఢ్యమి నవంబర్ 26 నుండి 25, నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2026 వరకు. వాస్తుకర్తరి మే 4, 28 నుండి 2025, 25 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి ముహూర్తాలు లేవు. మిగతా రోజులలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుని సంప్రదించి ముహూర్తాలు నిర్ణయించుకోండి. అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలి. పంచాంగ శ్రవణం అనేది కొంచెం ఇలా మనం చెప్తూ ఉండగా కొంచెం ఏదో అర్థం కాని సబ్జెక్టుగా ఉంటుంది, కానీ ఇది వినాలట. ఇది వింటేనే మనం ఏంటో తెలుస్తుందని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా మనం ఒక టెస్ట్కి మన శరీరంలో పోతే నకసిక పర్యంతం ఇలా టెస్ట్ తీస్తే చాలా రిపోర్ట్స్ ఇస్తారు, మనకి అర్థం కాదు. కానీ డాక్టర్ చూసి ఇది అని చెప్పేస్తారు. అలా అది అర్థం కాకపోయినా పంచాంగ శ్రవణాన్ని కనీసం సంవత్సరంలో ఒకరోజైనా వినాలి. పంచాంగ శ్రవణం విన్న ప్రతి ఒక్కరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. అందరూ క్షేమంగా ఉండండి, కరుంగాళి మాల ధరించండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. ఈ కెమెరాకి ఆన్ అయిందా? సెకండ్ వన్. యా, ఇది ఎడిటర్స్ 12 రాసులు ఒకే దాంట్లో వేయకుండా ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటిగా వేసుకోండి. మళ్ళీ అందులో నుంచి షార్ట్స్ కూడా తీసివేసుకోండి. ఓకే. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది. దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి. వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఛానల్, ప్రతి దాంట్లోనూ, ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.